వైద్యురాలిపై అత్యాచార ఘటనపై మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్ మడికొండ చౌరస్తాలో రాస్తారోక చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల నిరసనలు దీక్షకు మద్దతుగా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటన బాధాకరమని, సమాజంలో ప్రజలను కాపాడే గొప్ప వృత్తి అని, వైద్యులను దేవుళ్లుగా కొలిచే సంస్కృతి సమాజం మనది అని, వైద్యులపై దాడులు సమాజానికి ప్రమాదకరమని, అత్యాచార నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి మద్దతు తెలుపుతున్నామని అన్నారు. కోల్కతా డాక్టర్కి జరిగిన ఘటన పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. దేవునితో సమానంగా కొలుస్తున్నటువంటి ఈ దేశంలో ఈ మధ్య కాలంలో డాక్టర్లందరూ కూడా ఈ పవిత్ర వృత్తిని ఎంతో అంకిత భావంతో ఆపదలో ఉన్నటువంటి వారికి వైద్య సేవలు అందిస్తూ ప్రాణాలను కాపాడుతున్నటువంటి వైద్యులను అకారణంగా అక్రమంగా వారిపైన దాడులే కాకుండా మరి మహిళా డాక్టర్ల పైన అత్యాచారం చేయడం సమాజం అంతా కూడా సిగ్గుతోని తలొంచుకోవాలని సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి, దోషులను శిక్షించాలి. ఇటువంటి ఘటనలో తిరిగి మరొకసారి జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో కల్కత్తాలో జరిగినటువంటి సంఘటన ఎంతో బాధాకరం. ఆ మహిళా డాక్టర్ కుటుంబానికి మనమందరం కూడా అండగా ఉందాం. ఒక బాధ్యతని పౌరులుగా ప్రజాప్రతినిధులము డాక్టర్లకు అండగా ఉండి వారు సేవ చేస్తున్నటువంటి నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్న వారికి అందరికి కూడా అండగా ఉండమని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మొన్న జరిగినట్టు దాన్ని హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ రోజు ఐఎంఏ వారు ఇచ్చిన పిలుపుకు మరి మద్దతుగా మరి రాస్తారోకో కూడా నిర్వహించడం జరిగింది. వెంటనే దోషులను శిక్షించాలి. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా సంపూర్ణ మద్దతు డాక్టర్లకు